అందరు బాగున్నారా? ఎక్కడికి వచ్చామండి మనము? ఇక్కడ మనకు ఏఎస్ రావు నగర్ దగ్గర కాలనీకి వచ్చామండి మనము. ఇక్కడ రవికుమార్ గారు సుధారాణి రెంట్కి వచ్చామండి. నమస్తే అండి, బాగున్నారండి? ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చాము మీ ఇంటికి. మనం చేద్దాం అనుకుంటే వీలు కావట్లేదు. హ్యాపీ టు విజిట్ యువర్ హోమ్ ఫర్ డూయింగ్ ఏ గార్డెన్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్, బాగున్నారా? మా సార్ రవికుమార్ గారు, సుధారాణి గారు, వీళ్ళింటికి సార్ సంతోషము. ఈరోజు వచ్చాము. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. మీ గురించి చెప్పండి. ఎస్ థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ టు బీ హియర్. చెప్పండి ఇంకా. సార్ ఇది మనం కరోనా అప్పుడు స్టార్ట్ చేసాం కదా. కరోనా అప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా బయటికి వెళ్ళే ఇది లేకుండా ఉండటం మూలం సరే గార్డెన్, చిన్న గార్డెన్తో స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఇల్లు కట్టినప్పటి నుంచి తను మొక్కలు అవి ఉన్నాయి, కొంచెం ఉన్నాయి మాకు. దానికి ఇంట్రెస్ట్ బాగా. కాకపోతే ఈ కరోనా అప్పుడు ఇక దాన్ని చిన్నదాన్ని కొంచెం పెంచుకుంటా వెళ్ళి వాళ్ళు కొంచెం పెద్ద గార్డెన్ లాగా చేసుకున్నాము. సాటిస్ఫాక్షను. రోజు కరోనా టైంలో మార్నింగ్ నీళ్ళు పోసుకోవటం, ఈవినింగ్ శుభ్రం చేసుకోవటం, తర్వాత కాయగూరలు అన్నీ పెట్టుకున్నాము, ఆకుకూరలు పెట్టుకున్నాము. మేము ఇక్కడ ఇంట్లో ఇద్దరే ఉంటాం కాబట్టి పిల్లలు ఇద్దరు అవుట్ ఆఫ్ బయట ఉంటారు. సో అందువల్ల మా ఇద్దరికి సరిపడా సఫిషియెంట్గా ఆకుకూరలు కానీ కూరగాయలు అన్నీ ఉన్నాయి. తర్వాత తను ఆల్రెడీ గార్డెన్ గ్రూప్స్లో చాలాట్లో జాయిన్ అయ్యి కొంచెం నాలెడ్జ్ పెంచుకొని తను బాగా డెవలప్మెంట్ చేసుకొచ్చిందండి. నా వరకు నా హెల్ప్ ఏంటంటే పొద్దున వాటర్ పోయటం. గుడ్, అదే కదా మరి కావాల్సింది. మిగతాదంతా తనే జాగ్రత్త చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం, మొక్కలు పెంచుకోవడం. గుడ్. అట్లా పెంచుకొని ఇవాళ ఈ స్టేజ్కి ఒక పెద్ద గార్డెన్ లాగా తయారు చేసుకున్నాం. హ్యాపీ. అది మా ఇద్దరికే హ్యాపీగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. కరోనా టైంలో మామూలుగా క్రోటన్స్, కొలియాస్ అవి పెట్టేదాన్ని. కరోనా టైంలో వెజిటబుల్స్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా గార్డెన్ గ్రూప్స్ లో జాయిన్ అవటం, తర్వాత 1 by 1 ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాను వాళ్ళ సలహాలతోటి. వాళ్ళతోటి అందరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారండి. గార్డెన్ గ్రూప్స్ అందరూ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గార్డెన్ మూలంగా ఫస్ట్ మనశ్శాంతి ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్. చాలా బాగుందండి. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour అయితే కంపల్సరీ స్పెండ్ చేస్తాం గార్డెన్ లో. మా వారు, నేను ఇద్దరమే. పిల్లలు బయట ఉంటారు కాబట్టి మా ఇద్దరికి ఇది చాలా మంచి టైం పాస్ అనమాట. కొంచెం గార్డెన్ గురించి చెప్పండి. ఏదైనా ఎక్కడి నుంచైనా మీరు ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడి నుంచైనా చెప్పండి. ములగ చెట్టు దాదాపు 2 years లోనే కాయలు వచ్చినాయి. 1 year లోనే. లాస్ట్ ఇయర్ కూడా కాయలు వచ్చినాయి. చాలా పెద్దగా ఉందండి. అవునండి, 6 వచ్చినాయి అండి ఇప్పుడు కాయలు. 6 వచ్చినాయి. కంటైనర్ చూడండి, చిన్న కంటైనర్, మీడియం మంచి కంటైనర్ ఉంది. కానీ టెరెస్ గార్డెన్ లో ఎంత బాగా వచ్చింది చూడండి. వస్తున్నాయండి దాదాపు. ఫ్రూట్స్ లో కూడా మామిడి, తర్వాత జామ, అంజీరా ఇవన్నీ ఉన్నాయి. అన్ని కాయలు వచ్చినాయండి. సీతాఫలం ఉంది. స్ట్రాబెర్రీస్ అయితే లాస్ట్ టైం పెట్టా కానీ ఈసారి మా బాబు మ్యారేజ్ మూలంగా తీసుకోలేకపోయాను. సెప్టెంబర్ లో బాబు మ్యారేజ్ అయింది. దాని మూలంగా కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది. ఇంకా స్ట్రాబెర్రీ పెట్టలేకపోయాను ఈ ఇయర్. ప్రతి ఇయర్ స్ట్రాబెర్రీ పెడుతూనే ఉన్నాను. బాగా వస్తున్నాయి. ఇంకా ఏది అతి ఓల్డెస్ట్ ప్లాంట్ అట్లా స్టార్టింగ్ ప్లాంట్ ఇదే మునగ. ఇంకా వేరే ప్లాంట్స్ అప్పుడు అన్ని ఉసిరి కూడా ఉందండి. ఉసిరి కూడా ఇక్కడ చాలా యూస్ఫుల్ ప్లాంట్ ఉసిరి. ఇది కూడా చిన్న కంటైనర్ అండి. ఆల్ స్పైసెస్ కూడా చాలా చిన్నగా ఉంది. అవును, ఇది కూడా చిన్న కంటైనర్, చాలా చిన్నగా ఉంది. దాదాపు వంగ ఇవన్నీ కూడా చిన్న వాటిలోనే పెడుతున్నారు. వాటిలోనే బాగా వస్తున్నాయండి. ఈ సెక్షన్ కూడా చెప్పండి. ఈ సెక్షన్ గురించి కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నాం. ఈ సెక్షన్ చాలా బాగుంది. కలర్ఫుల్ ఫ్లవర్స్, ఎవ్రీథింగ్ బాగున్నాయి ఇక్కడ. వంగ పెట్టానండి. వంగ అన్ని రకాలు కలిపి మిక్స్ లాగా పెట్టానండి. గోరింటాకు చెట్టు అన్ని ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసిన గార్డెన్, స్టార్ట్ చేసిన మొక్కలండి. అట్లా చెప్తే హ్యాపీ. చూడండి ఎంత ఇన్స్పిరేషన్ అందరికి. ఇది ఫస్ట్ 15 years అండి మొక్క అయితే. 15 years. గ్రేట్. చాలా కలర్ఫుల్, ఎంత బాగుంది చూడండి అసలు. గ్రేట్ అండి, హ్యాపీ. కదా ప్లాంట్ గా చేసింది ఇప్పటి నుంచి అంటారు మీరు? కరోనా టైం నుంచి ప్లాంట్ గా చేశారు. టెరెస్ గార్డెన్ టైప్ లో చేశారు. అంతకుముందు జస్ట్ క్రోటన్స్, కొలియాస్ అవి ఉండేవి, రోజెస్ అవి ఉండే అనమాట. కేశవర్ధిని మా ఉన్నది పోయింది, చాలా తక్కువ ఉంది. మంచి పని చేశారు. చాలా ఉన్నాయండి కేశవర్ధిని కూడా చాలా. మా దగ్గర ఉండిందండి, వీడియో కూడా చేశాను నేను. పోయింది కేశవర్ధిని, ఎందుకు పోయిందో తెలియదు.
చిన్న మొక్కలు ఉన్నాయండి మీకు ఇస్తా. ఇవ్వండి తప్పకుండా, ఐ విల్ బి హ్యాపీ. చూడండి ఎంత. ఇది కూడా గార్డెన్ స్టార్టింగ్ దేనండి ఈ మొక్క కూడా గార్డెన్. ఇది కూడా అవును పెద్దగా కనబడుతుంది. ఎస్ హ్యాపీ. ఇవన్నీ స్నేక్ ప్లాంట్, ఇవన్నీ పెద్ద పెద్దవేనండి. కేశవర్ధని చాలా ఉన్నాయండి మా దగ్గర. ఇక్కడ కూడా ఉన్నాయి. హ్యాపీ టు సీ. చాలా యూస్ఫుల్ ప్లాంట్ అండి, చేశాను వీడియో. చాలా యూస్ఫుల్ ప్లాంట్, బాగుంది చాలా. టొమాటో ఉన్నాయి, ఫ్లవర్స్ బాగున్నాయండి మీ దగ్గర. ఆల్ టైప్స్ ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయి. చామంతులు అన్ని రకాల మంచిగా ఉన్నాయి. కాస్మోస్ ఏంటంటే పాలినేషన్ కోసం. ఎల్లో కంపల్సరీ. చాలా యూస్ఫుల్. ఇవి కూడా మంచి యూస్ఫుల్ అన్ని రకాల మనకి గార్డెన్ లో. హైబిస్కస్, మందారం, టొమాటో. ఇటుపక్క వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి, సెక్షన్ సపరేట్ పెట్టారు మేడం గారు. లోటస్, ఎల్లో లోటస్, పింక్ కూడా ఉన్నాయి, బాగా వచ్చినాయి. దాంట్లో చిన్న ఫిషెస్ కూడా వేసారు. ఎంత అందంగా ఉన్నాయి ఫిషెస్, చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అది మన పక్షులు వచ్చి ఫిషెస్ చూసి ఈ వీడియో చూస్తే మన లైఫ్ హ్యాపీ అనిపిస్తుంది మనకు, అవునా కదా? మరి ఈ చిన్న చెట్టు చిక్కుడే చాలా కాయలు కాసిందండి ఇప్పటికి. ఒక 1/2 కిలో వచ్చినాయి. ఈ చిన్న చెట్టే. చెప్పండి. ఇక్కడ బాగున్నాయండి. ఇక్కడ పాలకూర అది కూడా పెట్టానండి. పాలకూర, ఆకుకూరలు కూడా పెట్టాను. గోంగూర కూడా చాలా పెద్దదైందండి మొక్క. డ్రాగన్ బాగా మంచి గోడ పెరుగుతుంది, బాగా సపోర్ట్ మంచిగా ఉంది. చూడండి ఎంత బాగా పెరుగుతుంది, అది చాలా బాగా. దీంట్లో హార్వెస్ట్ చేశానండి, పసుపు పెట్టాను, దీంట్లో హార్వెస్ట్ చేశాను. అవును చేశాను, చెప్పారు, చూపిస్తా ఉన్నారు. అది చూద్దాం ఒకసారి. అది కూడా గుడ్ హ్యాపీ. అది ఎంత వచ్చిందని కాదండి, ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా మనకి. 4 ఫ్లవర్స్ తింటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అడేనియం ఉంది, అడేనియం కలర్ బాగుంది. అడేనియం చూడండి, ఇది కూడా అడేనియం కూడా 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్ అవును ఏర్పడుతుంది. దాని టంక్ చూడండి ఎంత పెద్దగా ఉంది. అవును, ఇంకా అక్కడ కూడా ఉన్నాయండి ఒక 10 ప్లాంట్స్ ఉన్నాయి. అడేనియం కూడా 10 ఉన్నాయి. గుడ్. ఇవన్నీ రోజెస్ ఒక సైడ్ పెట్టానండి. ఓకే గుడ్. ఇక్కడ చూడండి, సొంతంగా తీసిన పసుపు అండి, ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి మనకి. చాలా కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్, చాలా సంతోషం. కంగ్రాట్స్. టొమాటో మన టొమాటో ఇవి మనకి ఎంత హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీ సరిపోతాయి అన్నమాట మనకి. ఇంకా గుడ్. ఇవి కూడా అప్పటివేనా చెట్లు, మీ మధ్యలో వచ్చినాయా? ఇది సైకస్ కూడా అప్పటిదేనండి. ఇది కూడా పెద్దగా 15 ఇయర్స్. 15 ఇయర్స్ అదే అర్థమవుతుంది చూస్తేనే. 15 ఇయర్స్ అండి అర్థమవుతుంది. చాలా పెద్దది. మిర్చి ఉన్నాయి, ఫ్లవర్స్ అండి బాగున్నాయి. మేడం దగ్గర ఫ్లవర్స్ మాత్రం చాలా టైప్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. హ్యాపీ. తర్వాత ఇదేమో పారిజాతం, చాలా బాగుంది. ఇది అడేనియం. అబ్బా ఎంత సూపర్గా ఉంది చూడండి, అసలు చాలా సూపర్గా ఉంది. ఎక్సలెంట్. ఓహో, ఇక్కడ చిక్కుడు పెట్టాను. ఇంత మంచిగా చాలా బాగా వస్తుంది. కొట్ల కూడా ఉందండి, కొట్ల కూడా కాయలు కాస్తుంది. చాలా బాగుంది. ఈ మామిడి చెట్టు కూడా కాయలు కాసిందండి. కాయలు కాసింది. ఓహో, చిన్న కాయలు వచ్చినాయి. చిన్న మామిడి చెట్టే ఇక్కడ టెర్రా గార్డెన్ లో తీసుకొచ్చి. ఓకే, వాళ్ళు మార్చారు టెర్రా గార్డెన్స్. ఇప్పుడు సైనపల్లి ఉండేది, ఇప్పుడు కుషాగూడ వెళ్ళిపోయి డిమార్ట్ లోపలికి వెళ్ళారు. డిమార్ట్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి, అక్కడ ఉంది. మేము మొన్న వెళ్ళొచ్చాము మొన్న. సైనిక్పూర్ అయితే అక్కడ పోయారు. 1 month బ్యాక్ షిఫ్ట్ చేశారంట వాళ్ళు. ఇది కూడా చెట్టు చిక్కుడు చూడండి, చాలా బాగుంది. ఎక్సలెంట్. ఓ సూపర్, కంగ్రాట్స్ అండి. అసలు ఎంత సంతోషం అనిపిస్తుంది. అదొక ఫోటో కాదు, మన సొంత ఇంట్లో ఆర్గానిక్ లో రావడం అనేది గ్రేట్. అది కంగ్రాట్స్. గుడ్. ఇక్కడ కూడా ఫ్లవర్స్ బాగా పెట్టారు, మంచి సెక్షన్ బాగుంది. ఫ్లవర్స్ ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్లవర్స్ మా వారికి ఇష్టం, ఆయన కోసం ఫ్లవర్స్, నా కోసం చూడండి ఫ్లవర్ బొకే లాగా ఉంది. చూడండి ఒక ఫ్లవర్ బొకే లాగా ఉంది. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, అసలు చాలా బాగుంది. ఈ నిమ్మ చెట్టు కూడా నేను కడియంలో తీసుకొచ్చానండి. కడియం చాలా కాయలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ పూత వచ్చిందండి, కాయలు ఉన్నాయి. దీనికే 30 కాయలు వచ్చినాయి. 30 కాయలు 2 times అలా 2 times వచ్చినాయి. ఇప్పుడు చిన్న పిందెలు ఉన్నాయి. గ్రేట్. అవును,
పుదీనా, ఆకులు, చుక్కకూర ఇవన్నీ కూడా ఉన్నాయండి. అన్ని పుదీనా చిన్న చిన్న టబ్బుల్లో దేనికై సెపరేట్ పెట్టేసారు. సెపరేట్ పెట్టారు, మంచి పని చేశారు. వంకాయలండి మిక్స్ చేయకుండా. వంకాయలు బాగా కనబడుతున్నాయి. ఓహో చాలా కలర్ఫుల్ ఉన్నాయి. బిల్వం, బిల్వం చాలా ఉపయోగం మనకు. బొప్పాయి, బొప్పాయి కంటెంట్ చూడండి, టబ్లో పెట్టేశారు మేడం గారు. అంత పెద్దగా చూడండి, చాలా పెద్దగా అయింది. ఇక్కడ టమాటో అంజీరా కూడా ఉందండి, అంజీరా కాయలు ఉన్నాయి. జామ కూడా చాలా కాయలు వచ్చాయి. ఇది కూడా ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయండి. అంజీర్ కూడా బాగుంది. అంజీర్ సూపర్ అండి, చాలా బాగుంది అంజీర్. వంకాయలు బాగా వచ్చినాయండి. వంకాయలు ఓహో, ఇదేమో విత్తనాన్ని పెట్టారు. మంచి పని చేశారు. గుడ్ గుడ్ గుడ్. ఈ మామిడి చెట్టు కూడా ఒకటి వచ్చినాయండి. 2 వచ్చినాయి, బాగా మంచిగా ఉంది. స్వీట్ పొటాటో కూడా ఉందండి, అది కూడా తీసాను లాస్ట్ టైం. ఓకే, హార్వెస్ట్ చేశాను, అది కూడా బాగా వచ్చింది. మళ్ళీ పెట్టాను స్వీట్ పొటాటో. ఇక్కడ కూడా బొప్పాయి. ఆ బొప్పాయి కంటైనర్ చూడండి, అయ్యో చాలా చిన్న కంటైనర్, అదే అంత పెద్దగా ఏం చూడండి, చెట్టు పెద్దగా అయిపోయింది. తమలపాకు బాగా మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది. అంజీరు, రోజెస్, హైబిస్కస్. అట్రాక్షన్ చూడండి, ఎంత అట్రాక్షన్ కలర్ ఉంది. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి. టొమాటో ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా వంకాయలేనండి, వంకాయలు ఎక్కువ పెట్టాను, కాయలు ఎక్కువ ఇప్పుడే వస్తుంది. టమాటో, వంగ, బెండకాయలు ఎక్కువ పెట్టానండి. ఆకుకూరలు, పొట్ల, చిక్కుడు, మిగతా అవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం వేరే వాటిని కాన్సన్ట్రేషన్ చేయాలి. అట్లా నెక్స్ట్ బీర, సొర, చిక్కుడు ఇవి కూడా కాన్సన్ట్రేషన్ చేస్తానండి. చెప్పండి ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ గార్డ్. కొంచెం ఇంప్రూవ్ చేస్తానండి, గార్డెన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. క్రీపర్స్ ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను. ఆ క్రీపర్స్ కోసమే పందిళ్ళు వేయించాలండి, ఇయర్ వేయించాలి. ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకుంటాను. ప్లేస్ కూడా ఉంది, నీట్ గా ప్లాన్ చేస్తే కనుక యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ వెజిటబుల్స్. కోసమే ప్లాన్ చేయాలి. అన్ని దాదాపు నా దగ్గర పైనాపిల్ కూడా ఉందండి. అక్కడ ఉందండి పైనాపిల్. అన్ని ట్రై చేశాను, బీట్రూట్, క్యారెట్ అన్ని. దాదాపు ఆల్ వెజిటబుల్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ. లాస్ట్ ఇయర్ అయితే బాగా పెట్టాను. ఈ ఇయర్ కొంచెం బాబు మ్యారేజ్ మూలంగా కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించాను. ఉన్న వాటిని మెయింటైన్ చేస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ అండి ఫర్ గార్డెన్. ఇంకా చాలా గ్రో కావాలా. మీరు పందిరి వేయించండి, పందిర్లు వేయించి అన్ని పాకిస్తాన్ మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం మనం. అప్పుడు వచ్చి మళ్ళీ వీడియో చేద్దాం మనం. అలాగే మేడం గారు మీ ఇంకొక ప్రొఫెషన్ కూడా ఉంది, అది కూడా సైడ్ ఒకసారి చూపించండి, లాస్ట్ ఒక క్లిప్పింగ్. ఓకేనా? ఓకే, చూద్దాం మేడం గారిది నెక్స్ట్ చూద్దాం. ఓకే, థర్మోకోల్ బాక్స్ వచ్చింది, థర్మోకోల్ బాక్స్. మెంతి కూర వేశారు. ఓకే, గుడ్, బాగుంది. ఏది వేస్ట్ చేయనండి, అంతే అంతే. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చేయాలి కంపల్సరీ మనం. నేను చెప్తాను కదా ప్రతి వీడియోలో చెప్తాను నేను, అదే అన్ని యూజ్ గార్డెన్స్ అన్ని యూజ్ చేయాలి. ఇక్కడ కరివేపాకు గమనించలేదు, కరివేపాకు కూడా ఉంది ఇక్కడ. మన ఇంటికి అవసరమైంది కరివేపాకు. నేను చెప్పాను సార్ 3 అని చెప్పేసి, కరివేపా, కొత్తిమీర, మనకి ఇవన్నీ కూడా మనం రోజు వాడాల్సిన ఐటమ్స్ అన్నమాట ఇవి. అవును, ఇక్కడ కూడా ఉంది కేశవర్ధిని, బాగుంది. ఫ్లవర్, కాస్మోస్ ఫ్లవర్స్, దీంతో అట్రాక్షన్ బాగా. ప్లస్ గోడ మీద కూడా ప్లేస్ వదలలేదు మేడం గారు. గోడ మీద కూడా అన్ని మొక్కలు పెట్టేశారు, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇంకా ఇక్కడ చూడండి, పంపి గోడ మీద కూడా అన్ని పెట్టేశారు. హ్యాపీ. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ మీ నెక్స్ట్ ఏది కూడా చూద్దాం, ఒక్క నిమిషం లాస్ట్ క్లిప్ ఒకసారి చూద్దాం ఒకసారి. ఓకే, తర్వాత మేడం గారు మనకి అదొక దీని ఏమంటుందని మన శారీస్ కూడా చేస్తారు చూడండి. నేను రిక్వెస్ట్ చేసి యాక్చువల్ మేడం గారు రిక్వెస్ట్ చేశాను, గార్డెన్ వీడియో అయినా సరే లాస్ట్ క్లిప్పింగ్ యాడ్ చేద్దాము అని చెప్పేసి. చూడండి మేడం, ఎందుకంటే మేడం గారు స్టేటస్ చూస్తుంటాను, నా శారీస్ అని అడిగాను అనమాట. అట్లా అని చెప్పేసి సరే ఒక క్లిప్ యాడ్ చేద్దాం బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా. ఎందుకు ఇంకో విషయం అంటే మన గార్డెనర్స్ కూడా దాదాపు 90% దే ఆర్ గార్డెనర్స్ ఆర్ లేడీస్ కదా. ఇది కూడా చూస్తే హ్యాపీ అట్లా అని చెప్పేసి
నాటేది కనుక ఒక హ్యాపీ అవుతారని చెప్పి చూపిస్తున్నాం. బెనారస్ కంచి అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయండి. మనకి ఏ రేంజ్ లో కావాలన్నా తెప్పించి నేను ఇస్తాను. గుడ్ 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 గుడ్. టైం పాస్ కోసం చేస్తాను. అంతే అంతే అంతే. హ్యాపీ, చాలా బాగుంది, సంతోషం అండి చాలా. ఏ రేంజ్లు ఉంటాయండి స్టార్టింగ్? అట్లా 1000 నుంచి 10,000 వరకు ఉంటాయి. 1000 నుంచి 10,000 వరకు ఉంటాయి. 10,000 వరకు ఉంటాయి. గుడ్ గుడ్, హ్యాపీ. ఇది నేను సారీస్ బిజినెస్ దాదాపు 5-6 ఇయర్స్ నుంచి స్టార్ట్ 5-6 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ ఓకే చేశాను. ఓకే. పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాతే టైం పాస్ కోసం స్టార్ట్ చేశాను. గుడ్ గుడ్, సంతోషం అండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ మీకు థ్యాంక్ యూ, వీడియో చేసే అవకాశం ఎందుకు బాగా థ్యాంక్ యూ. మీరు ఇంత కష్టపడి మా ఇంటికి వచ్చి వీడియో చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సార్ కూడా థ్యాంక్స్ చెప్పండి, మీకు కూడా థ్యాంక్ యూ అండి. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఫర్దర్ గార్డెనింగ్ అండ్ శారీ బిజినెస్ అండ్ గార్డెనింగ్ ఆల్సో. బెస్ట్ ఆఫ్ లక్. మీరు గార్డెనింగ్ ఇంకా మీరు అన్నారుగా పందిరి ఇప్పిస్తా మళ్ళీ వీడియో వేద్దాం కావాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బెస్ట్ ఆఫ్ లక్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అట్లనే బాల్కనీ గార్డెన్కి వచ్చాము, మర్చిపోయాము క్లిప్ తీయడము. బాల్కనీ గార్డెన్ ఇది జడ్ ప్లాంట్ ఎంత పెద్దగా ఉంది చూడండి. చాలా పెద్దగా ఉంది ప్లాంట్, గ్రోయింగ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కొన్ని ప్లాంట్స్ చూడండి, ఇది కూడా బాగుంది. బాగుంది బాగుంది, చాలా చాలా బాగుంది. అబ్బా ఎంత అందంగా నాకు ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చినా కూడా మొక్కలే గిఫ్ట్స్ ఇస్తారు. మా వారి ఫ్రెండ్ ఇచ్చారనమాట. చూడండి ఎంత అందంగా ఉంది చూడండి. ఇది మా చిన్న బాబుకి యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఆయన గిఫ్ట్ ఇచ్చారు. ఎంత బాగుంది చూడండి, మనకి ఎంత సంతోషం అనిపిస్తుంది. అవునండి, మొక్కలు ఓం నమః శివాయ కదా. ఇక్కడ కూడా అంతర్యం ఉందండి. అంతర్యం ఉంది. ఇది కూడా మా పెద్ద బాబుకి ఆయన గిఫ్ట్ ఇచ్చారనమాట మొక్కలు. చూడండి ఎంత అందం, హ్యాపీ అనిపిస్తుంది. అవునా కదా మన మొక్కలు చూస్తుంటే. చాలా. ఇక్కడేమో ఇది పెట్టానండి, బ్రహ్మకమలం పెట్టాను. ఇప్పుడే పెట్టాను. ఓకే గుడ్ గుడ్. ఇక్కడ కూడా మళ్ళీ తమలపాకు ఉంది. తమలపాకు ఉంది. ఓకే గుడ్ గుడ్ గుడ్. చాలా బాగుంది. ఓకే అండి, మనీ ప్లాంట్ కూడా థ్యాంక్ యూ. ఎస్ బాగుంది బాగుంది. ఓకే ఎస్, జై గణేష. థ్యాంక్ యూ అండి. సరేనా, బెస్ట్ ఆఫ్ లక్ గార్డెన్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.